ఉత్తరాంధ్రలో దౌర్జన్యం చేస్తున్న సీఎం రమేష్ లాంటి వలస పక్షుల్ని తిప్పికొట్టాలన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అయితే వైసీపీలో ఉన్న రెడ్లల్లా తాను ఉత్తరాంధ్రలో భూములు దోచుకోలేదని కౌంటర్ ఇచ్చారు సీఎం రమేష్. వ్యాపారిపై జరిగిన దాడిని మాత్రమే ప్రశ్నించారన్నారు. ఇక్కడ అభ్యర్థిగా వచ్చిన ఆయన ఏ విధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు నిలబడ్డ అభ్యర్థి 2 రోజుల కిందట చోడవరం నియోజకవర్గంలో ఏం చేశాడో చూపించాడు. అది ఆయన మార్కు రౌడీజం మార్కు. అది ఆయన చేయబోయే కార్యక్రమం. అధికారులపై ఏ విధంగా చేయి చేసుకునే కార్యక్రమం చేశారు, అధికారులపై ఏ విధంగా దుష్ప్రచారాలు చేశారు, దాడి చేశారో కూడా చూశారు. అది వాళ్ళ నైజం అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాలి. అట్లా ప్రజల్లోకి తిరబడే కార్యక్రమం చేస్తే మన ఉత్తరాంధ్ర ప్రజలు, మరీ ముఖ్యంగా అనకాపల్లి ప్రజలు ఊరుకోరు. తప్పకుండా వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. అట్లాంటి వలస పక్షుల్ని తిప్పికొట్టే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ నుంచి వచ్చినాను, దౌర్జన్యం చేస్తున్నాడు ఇతను, మీడియా వాళ్ళు ఉన్నారు. నేను ఒక వ్యాపారస్తునికి అన్యాయం జరుగుతుంటే ఇక్కడ కంటెస్టింగ్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ కంటెస్టింగ్ అభ్యర్థిగా నా దృష్టికి వచ్చినప్పుడు నేను మీడియాకు చెప్పి మీడియాని తీసుకుపోయి అక్కడ వారిని నిలదీయడం జరిగింది. ఈ రెడ్లు, వైసీపీ రెడ్లు ఉత్తరాంధ్రలో దోచుకున్న భూముల మాదిరి నేను ఎక్కడే కానీ 1 సెంటు భూమి జోలికి పోలా, ఎవరిని కూడా అసాల్ట్ చేయలా.